హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రొకోలీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. ఈ బ్రొకోలీ ఫ్రైడ్ రైస్ కోసం మనం ముందుగా స్వీట్ కార్న్, 3 ఎగ్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం ఆనియన్స్, ఒక 300 గ్రామ్స్ బ్రొకోలీ తీసుకోవాలండి. ముందుగా మనం హాట్ వాటర్ గ్యాస్ మీద ఆన్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఈ వాటర్ మరిగే వరకు ఒక 3 ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్ ఏసుకొని బీట్ చేసుకోవాలి బాగా. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది రెసిపీ ఎలా చేయాలో. ఈలోపు మనం ఒక బాండీ పెట్టుకొని ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నాయి తీసుకోవాలి ఫ్రైడ్ రైస్‌కి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు హై ఫ్లేమ్‌లో చేయాలండి. ముందు బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని ఆమ్లెట్‌లా వేసేసుకోవాలి ఎగ్స్. ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈలోపు స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోండి. హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా! నేను ఒక హాఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నా. ఒక 3 మెంబర్స్‌కి చేస్తున్నా. స్వీట్ కార్న్ బాయిల్ అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ స్వీట్ కార్న్ బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అది ఫ్రై కింద చేసుకోవాలి. ఫ్రై కింద చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రైడ్ రైస్‌కి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, గార్లిక్ ఈ ఫ్లేవర్ చాలా బావుంటుంది ఫ్రైడ్ రైస్‌కి. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నా. నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం. గార్లిక్ సన్నగా చాప్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మన స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు బ్రొకోలీ కూడా బాయిల్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి బ్రొకోలీ. ఇప్పుడు గార్లిక్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్‌లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఈలోపు మన బ్రొకోలీ రెడీ అయిపోతుంది కదా! ఇప్పుడు బ్రొకోలీ కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి హై ఫ్లేమ్ మీద. ఆ టేస్ట్ తగులుతుంది దానికి. హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తున్నట్టు కలపాలి దీన్ని. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్‌కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. నేను ఇందులో కారం యాడ్ చేయనండి. స్పైస్ కోసం నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి వేసుకుంటున్నా. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం ఎండుమిర్చి ఆహ్, లైట్‌గా స్మాష్ చేసి ఏసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బావుంటుంది. నేను 2 ప్యాకెట్స్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను. కొంచెం పెప్పర్. ఈ పెప్పర్, గ్రీన్ చిల్లీయే స్పైస్ అండి దీనికి. తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్, ఎగ్ బీట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ కలిపి ఒక 1 మినిట్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసి, ఇప్పుడు మనకు తగినంత రైస్ వేసేసుకోవాలి. రైసు ఇలా కింద నుంచి పైకి టాస్ చేసుకుంటున్నట్టు కలుపుకోవాలి ఫ్రైడ్ రైసు. అప్పుడే టేస్ట్ బా వస్తది. ఇది హై ఫ్లేమ్‌లో చేయాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో చేయాలి దీన్ని. అంతే గుమగుమలాడే ఎగ్ బ్రకోలీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ బిర్యానీని కూడా మించిపోతుంది. బిర్యానీ కూడా మర్చిపోతాం మనం ఇది తింటే అంత బావుంటుంది.
మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి.